హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఇది ఏమిటంటే బ్రెడ్ పకోడా. ఈ రెసిపీని చాలా ఈజీగా హెల్దీగా చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా ఒక 3 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే కలుపుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలాగా మొత్తంని కట్ వేసుకోవాలి. మీకు కావాలంటే బ్రౌన్ కలర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి తీసేసుకోండి, లేకపోతే లేదు, నేనైతే తీయట్లేదు. ఇప్పుడు ఇదిగోండి మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడవుగా తరిగి పెట్టుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. 2 మీడియం సైజ్వి తీసుకొని ఇలా దీంట్లో వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి. ఇలా బియ్యపిండిని కానీ వేసుకున్నట్లయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఇది కలర్ కోసం మాత్రమే. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, అలాగే మీకు కావాలనుకుంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇక్కడ కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే మొత్తం జావ్ అయిపోతుంది. కాబట్టి కొంచెంగా వాటర్ని చల్లుకొని కలుపుకుంటూ ఉండండి. మెత్తగా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోండి, అప్పుడే పిండి టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలాగా కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. పిండి అనేది చపాతీ పిండిలాగా గట్టిగా రాకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. బాల్స్ వచ్చే విధంలో కానీ కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఒక బాల్ లాగా చేసుకొని, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్గా ఒత్తి చూసుకోండి. అప్పుడు మీకు బాల్ లాగా అని వచ్చినట్లయితే పిండి కలపడం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చిన్నవిగా చేసుకొని వేడి నూనెలో కానీ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇవి వేడి నూనెలో మాత్రమే వేసుకోవాలి, లేకుంటే సరిగ్గా వేగవు, గట్టిగా అయిపోతాయి. ఒక్కొక్కటిగా చిన్న సైజులో వేసుకోవాలి. ఇలాగా అన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయడం, అంతే. ఇవి స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా వాటిని కూడా అంతే చిన్నగా వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇవి సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు సాస్ ఇష్టం లేకపోతే ఏదైనా పికిల్తో తినండి. చూడండి, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ని ఇంకా రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.